అధికారం ఇవ్వబడలేదు. కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. చాలు ప్రార్థన. అందరూ కూడా దేవునికి సన్నిధి ఇంతవరకు పాడారు, స్తుతించారు, ఆరాధించారు. ఆరాధన క్రమం అంతట్లోనూ దేవుడు మీ చేత ఆరాధింపబడుతూ దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువా, గత కాలం అంతా మీరు నన్ను కాచి కాపాడి మరల ఈ దినము పునరుద్ధాన దినము, నేను ఆరాధించే దినము గనుక రాజా నాయన్ని సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చు. ఇలా గడుపుట రాజా ఎవరి యొక్క జీవితాల్లో లేదు. నీవు మాకును మా అందరికీ దయచేసే విధానం బట్టి వందనాలు. నీ మాట కొరకు వేచి నా మాట మీరు మాట్లాడండి. నిలబడుతున్న నీ దాసును మీరు అభిషేకించి మీ సిలువ చెడ్డ మరుగుపరిచి నీ ఆత్మతో సంధించి గూఢార్థమైన సంగతులు మీరు బయలుపరచని ప్రభని ప్రార్థన చేస్తూ లైవ్ ద్వారా దేవునికి వాక్యం వింటున్న బిడ్డలను, అలాగే సంఘ బిడ్డలను, బయట వారందరినీ దేవుడు దర్శించి బలపరిచి నడిపించి వాక్యము చేత స్థిరపరిచి ఆయన రాజ్యమునికి మనల్ని కట్టి ఆయన రాకడ సమయంలో ఎత్తబడి సిద్ధపడిన దేవుడు దయచేసి బలపరిచి ఎత్తబడిన వాక్యం నిరంతరంగా మన జీవితాలు ఫలింపచేయబడిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ ద్వారా కూడి వచ్చిన మరి అందరికీ, యవనస్తులకి, విశ్వాసులకి, సంఘ బిడ్డలైన వారందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని స్తోత్రం. మరి చాలా చక్కగా అందరూ తెల్లటి వస్త్రాలతో కనబడుతున్నారు. ఇంకా అక్కడక్కడ రంగులు కనబడుతున్నాయి. ఆ రంగులు కూడా కనబడకూడదు. పురుషులేమి స్త్రీలేమి అందరూ కూడా ఆదివారం వచ్చేటప్పటికి తెల్లటి వస్త్రము ధరించి ప్రభు సన్నిధిలో మనము ఒక దేవదూతల వలె మనకు కనబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారం అంతా కూడా ఏదో డ్రెస్ వేసుకుంటూ ఉంటాం. వారం అంతా కూడా ఏ పిల్ల రకరకాల చీరలు కడుతుంటాం. ఆదివారం వచ్చేటప్పుడు ప్రత్యేకంగా దేవునికి సన్నిధిలో మనము కనబడాలి. అలాగున్నప్పుడు ప్రియ దేవుని ద్వారా క్రమశిక్షణతో కూడిన భక్తులు మనలో ఉందని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ వాక్య భాగంలో మనం వెళ్తున్నాం. ప్రతి వారము ప్రతి ద్వారా మరి వారములో శనివారం వచ్చేటప్పటికి నిర్గమాకాండము, ఆదివారం వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథాన్ని మరి ధ్యానం చేస్తూ ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించు మరి చాలా నెలలు అవుతూ ఉంది, చాలా వారాలు గతిస్తుంది. మరి ప్రకటన గ్రంథాన్ని అంతా కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు మాకు బయలుపరిచిన విషయానికి బయలుపరుస్తూ దేవుడు చెప్పిన మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్ల ప్రకటన గ్రంథాన్ని గత ముందు వారం మనం ధ్యానం చేస్తాం. పోయిన వారం ఏ వాక్యాన్ని ధ్యానం చేసింది చెప్పండి అమ్మా? సంఘములోనికి చేరాలంటే మనం ఏమి చెయ్యాలి అని ఆలోచన కలిగినప్పుడు, సంఘములోకి చేరాలంటే మనం ఏం పొందాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడును యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందినప్పుడు మనం సంఘ బిడలగా, దేవుని బిడలగా చేర్చబడతామనే సంగతి గత వారాన్ని నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పామంటే 2 చేతులు పైకి లెగవలసిందే. చేతులు పైకి లెగలేదండి నేను చెప్పను. కనుక మీకు అంత స్వాముడికి ఒక లేడనుకుంటాం. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. కనుక పిల్ల చేతులు ఎత్తినప్పుడు, చేతులు ఎత్తితే మనకు విజయం, చేతులు దించుంటే అపజయం. చేతులు ఎత్తుట మనకు జయము, చేతులు దించుట అపజయం. కనుక జయం కావాలా అపజయం కావాలా మనకి? మరి జయం కావాలన్నప్పుడు స్తోత్రం చెప్పడం ఏం చేయాలి? అది దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ పిల్ల ప్రకటన గ్రంథంలో మనము ధ్యానం చేసినప్పుడు, ముందు వారం ధ్యానం చేసినప్పుడు 9వ అధ్యాయం మొదటి నుంచి ధ్యానం చేస్తాం. పిల్ల ఒక మిడతల దండు భూమి మీదకి రాబోతుందని,
ఆ మిడతల దండుకు ప్రియుల మిడతలకు ఒక్కొక్క దానికి తేలు బట్టి ఆ కొండవులన్నీ కలిగి ఉండి వాటికి బలం ఇవ్వబడి, మనుషులు కుట్టుటకు ఏమి ఇవ్వబడిందంటే వాటికి అధికారం ఇవ్వండి. చంపబడ్డకు అధికారం ఇవ్వబడలేదు కానీ బాధింపబడ్డకు అధికారం ఇవ్వబడదు. ఇప్పుడు ఈ మాటలు మనం ధ్యానం చేస్తాం, జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే దినాల్లో వ్యాధులు కూడా, శిక్షణ కూడా ఒక చిహ్నాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథం అంటేనే రాకడలో ఏం జరుగుతుంది, ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రభు వచ్చే సమయానికి ఏం జరుగుతుంది. ప్రకటన గ్రంథం అనగా రాకడ దేవుని యొక్క రాకడ గురించి తెలియచేసే గ్రంథము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాకడలో ఏం జరుగుతుంది, రాకడ వచ్చిన తర్వాత అనగా ప్రభు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఏం జరుగుతుంది, పరలోకములో చనిపోయిన వారు సజీవులుగా ఉన్నవారు ఎక్కడ ఉంటారు, వారు ఏం చేస్తారు, తర్వాత దేవుడు నమ్ముకునే వారి యొక్క పరిస్థితి ఏంటి, అంతా కూడా ఎక్కడ రాయబడిందంటే ఈ ప్రకటన గ్రంథములోనే ఒక మర్మముతో కొన్ని విషయాలు దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. మేము స్తోత్రం, హల్లెలూయా. కనుక 9వ వచనం మనం చదువుదాం. ఏమని చూడండి, అక్కడ 5వ వచనం ఏం చెప్తున్నారు, 9వ వచనములో మరియు చూడండి, మరియు వానికి చంపుటకు అధికారము ఇవ్వబడలేదు కానీ 5 నెలలు బాధించుటకు వారి అధికారం ఇవ్వబడును. వాటి వల్ల కలుగు బాధ తేలు వంటి కుట్టిన మనుషుల వంటి బాధ వాడికి ఉండేను. అంటే ఇవి కుట్టినప్పుడు తేలు కుడితే ఎంత బాధ వస్తుందో చెప్పం కదా. పోయిన వారంలో అడిగాను మీ అందరిని, తేలు ఎంతమంది కుట్టింది అని. తేలు ఎంతమంది కుట్టింది అనగానే కొంతమంది ఏం చేశారు, చేయలు తెస్తారు. తేలి కుట్టినది తెలుస్తుంది, తేలి బాధలో కుట్టినవాడికి ఏమీ తెలియదు. అలాగే ప్రియుగా చెప్తున్నాడు, తేలి వంటి బాధ, తేలి ఒక మనిషిని ఏ విధంగా అయితే కుడితే ఆ తేలి యొక్క బాధకు మనిషి ఎంత బాధపడతాడో అంతకన్నా రెట్టింపు. తేలి కుడితే 2 గంటలు ఉంటాడు, 3 గంటలు ఉంటాడు, రోజు ఉంటాడు. కానీ ఇది మాత్రం ఈ తేలు కుడితే, ఈ మిడతల వంటి తేలు ఒకటి కుడితే ఒక కుట్టిన కుట్టంట 5 నెలలు బాధపడతారంట. ఎన్ని నెలలంట, ఒకేసారి కుడితే ఎన్ని నెలలు బాధపడతారంట, 5 నెలలు బాధపడతారంట. అలాంటి బాధాకరమైన స్థితిలోనికి మనం ఉండకూడదు అంటే మన నుదుటి మీద ఏముండాలి చెప్పండి, మన నుదుటి మీద ఏముండాలి, అవి మనం కొట్టకుండా ఉండాలంటే మన నుదుటి మీద పరిశుద్ధాత్మ అనే ఏం చెప్పండి, ఏముండాలి, బొట్టు కాదు, ఏముండాలి, అది ముద్ర ఉండాలి. స్తోత్రంగా గాక. చాలా మంది క్రైస్తవులు కూడా గుడికి వచ్చినా ఏమెడుతుంటారు, ఈవిడికి గుడికి వెళ్తుంది లేదా, గుడికి వెళ్తా లేదా, మనం నుదుటి చూడగానే అర్థమైపోలే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో. ప్రభువు నమ్ముకున్న వారని దేవుని స్తోత్రం. దేవుడి మందిరికి వచ్చినప్పుడు పెట్టుకుని రాదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు కొంతమంది గుడికి దాకా పట్టుకుని వస్తుంది, అక్కడికి వచ్చింది అది చేతి కట్టించారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవుని స్తోత్రం. కొంతమంది చేసే పనులు ఆలోచన చేస్తే ఎంత పెడుతుందంటే నలకలా పెడుతుంది ఒక అమ్మ, ఎంత కనబడదంతగా పెడుతుంటారు కొంతమంది దేవుని స్తోత్రం. దేవుడి మందిరికి వచ్చేటప్పుడు భక్తితోనూ వినయముతోనూ దేవుని సన్నిధికి రావాలి, ఆర్భాటంగా రావాలి, ఆరంభంగా చెప్పండి, స్టైల్గా రాకూడదు. నెలిపోయి నెలిపోకూర చీరనట్టుగా రాకూడదు గుళ్ళోకి దేవుని స్తోత్రం. అలాగే నువ్వు వస్త్రం కట్టుకోవద్దని కాదు అక్కడ అర్థం దేవుని స్తోత్రం. మనం ఎక్కడికి వస్తున్నాము, దేవుడి మందిరికి వస్తున్నాం. ఆరంభాలుగా ముఖానికి కోటింగ్ వేసుకుని, మూతుకు రంగు వేసుకుని, రెప్పలకి ఐరోబిల్ రంగు వేసుకుని దేవుడి మందిరికి రాకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనము దేవుని సన్నిధికి వెళ్తాము. ఏది కొనిపరచాలంటే భక్తిని కనిపరచుటకు సాధు వంటి ముది వంటి
ఇప్పిన విలువైన వస్త్రాలు తగు మాత్రముగా దేవుని సన్నిధిని చేయాలి, ధరించుకుని రావాలి. సరే, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట ఏంటంటే, ఒక తేలు కుడితే పిన ఎంత బాధగా ఉంటుందో, ఇక్కడ కుడితే మాత్రము 5 నెలల బాధ అనుభవించే పరిస్థితులకు మనం వెళ్ళబోతున్నాం. అయితే అలాంటి శిక్ష నుంచి మనం తప్పించబడాలంటే, అలాంటి బాధ నుంచి మనం తప్పించబడాలంటే, అలాంటి దానికి మనం విడుదల పొందాలంటే, ఇదిగో దేవుని యొక్క రాకమునిపే మనందరూ కూడా ఏ ముద్ర చేత ముద్రింపబడాలన్నాడే, పరిశుద్ధాత్మన ముద్ర మన మీద ఉండాలి. పరిశుద్ధాత్మ ముద్ర అంటే మనందరూ కూడా దేవుని యొక్క అభిషేకము కలిగి భాషలు మాట్లాడుతూ, ప్రవచనాలు చెబుతూ, దర్శనం చూచే విశ్వాసులుగా ఉండాలి. అది ఆత్మ చేత ముద్రింపబడడం అంటే. దేవుని స్తోత్రం చెప్పాలి. 2 చేతుల హల్లెలూయా. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చూడండి. 1వ అధ్యాయానికి వస్తే 20 వచనం మనం చూస్తున్నాం. అక్కడ యోహాను ఒక సంగతి తెలియజేస్తున్నాడు. 20 వచనము, 1వ అధ్యాయం 20 వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, చూని వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రాలు కూర్చొని మర్మమును, ఆ 7 సువర్ణ దీపమును సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంగములకు దూతలుగా 7 దీప స్తంభాలు 7 సంఘములు ఉన్నవాని ఇక్కడ ఒక మర్మాన్ని యోహానుకు తెలియజేస్తున్నాడు. ఇదే మాట కూడా రోజు యోహాను చూస్తూ ఉన్నాడు. భూమిలోంచి మిడతలు వచ్చాయని, ఆ మిడతలకు తేలు వంటి కొండెములు ఉన్నాయని, ఆ కొండెములతో ఒక మనుషుడు కుడితే 5 నెలల వరకు బాధపడతానే సంగతి ఎవరికి దేవుడు బయలుపరుస్తున్నాడు? యోహానుకి బయలుపరుస్తున్నాడు. అదే వచ్చిన మనం చూస్తే 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 28వ వచనం కూడా చూస్తే 2వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు. చూడు, పాత్రలోనే మరియు అతనికి వేకువ చుక్క, చూడు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అని సంగతిని ఇక్కడ తెలియజేస్తాడు. 22వ అధ్యాయానికి వచ్చింది. 22వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తున్నాం. 22:16. 22వ అధ్యాయం 16వ వచనం చూస్తే చూడు, సంగముల కొరకు సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అనను, చూడు, యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇంకేం చెప్తాను? నేను దావీదు వేరు సిగురును సంతానమును ప్రకాశమానమైన ఏకువ చుక్కనై ఉన్నాను. ఇవన్నీ కూడా ఎవరికి చూపిస్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ? అది పద్మాస దీపములో ఆత్మ పరవశుడైన పిన యోహానికి దేవుడు కొన్ని మర్మాలు తెలియజేస్తున్నాడు. బయటికి లేసేస్తాడు చెప్తా హల్లెలూయా. ఇలాగ మనకు ఒక వాక్యం చూస్తే 12వ అధ్యాయానికి వచ్చేయండి. 12వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనులను ఇనప దండముతో ఏలని యొక్క మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దను ఆయన సింహాసనం యొద్దను కూర్చుని ఉండేను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇవన్నీ ఇలాగ చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా యోహానుకు దేవుడు బయలుపరుస్తూ, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగానికి 9వ అధ్యాయం 9వ వచనం 5వ వచనంకి వస్తే ఇక్కడ పిల్ల జరగబోయే సంగతిని తెలియజేస్తూ ఈ మిడతల దండుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 6వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు, చావవలని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. దేవుని స్తోత్రం. చూడండి, 6వ వచనానికి వచ్చేటప్పటికి ఏం కనబడుతుందంట?
చచ్చిపోతామని ఆశ పుడుతుందని మనుషులకి. చచ్చిపోతామని అనుకున్నప్పటికీ వారికి మరణం అనేది రాదంట. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు వీళ్ళు? అది తేలుకుట్టిన బాధకు 5 నెలలు ఏ విధంగా అయితే వారి వేదనతో బాధను భరించలేక చచ్చిపోదాం, మరణిస్తే ఏ గొడవ ఉండదు అని అనుకుని ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోదామని చెప్పి చచ్చిపోని ఆశపడుతున్నా మరణం మాత్రం వారి దగ్గరికి ఏం చేయడం లేదంట, రావడం లేదంట. దేవుని స్తోత్రం. మరణము చూచి పారిపోతుంది. మరణము నా దినాన్ని ఇప్పుడైతే బాధ తట్టుకోలేక, ఇప్పుడైతే అప్పులు తట్టుకోలేక, ఇప్పుడైతే ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల సమాధానం లేకపోతే, భార్యాభర్తల సమాధానం లేకపోతే చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. చాలా మరణకరమైన వార్తలు మనం వింటున్నాం. చాలా భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. ఏంటయ్యా భయంకరమైన వార్తలు అంటే, ఒకడు భార్య అంట భర్తను చంపేసి 6 మొక్కలు చేసి డబ్బాలు పోసి సిమెంట్ వేసి పూజ చేసిందట. కుక్కర్రేశ్వరం కలిసిందంట. ఒకడైతే ప్రియందని బిడ్డ, ఇలా రకరకాలమైన సంగతులు మనం వింటూ ఉన్నాం. మరణము మానవుని ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, ఇప్పుడు మరణము మనిషిని దేహాన్ని చంపవచ్చేమో గాని ఆ దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత శ్రమల కాలములో మానవుడు చనిపోవాలన్న మరణం అతని దగ్గరికి రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తుదామా, బిగ్గరగా చెప్తామా, ఇంకా బిగ్గరగా చెప్తామా. హల్లెలూయా, హల్లెలూయా. కడికపిన ఈ రోజు మానవుడు ఇగో లోకములలో బాధలే, శ్రమలే, ఇరికిలే, ఇబ్బందులే వారు తట్టుకోలేక వీడు ఏ మందో ఏ మాపో తాగి చచ్చిపోతే ఏ గొడవ ఉండదు అని అనుకుంటున్నాడు. కానీ మరణము ముగింపు చెప్పండి. మరణము ముగింపు కాదు. దేవస్థ ఏం చెప్ప, మరణము ముగింపు కాదు. చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది, చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంది, చనిపోయిన తర్వాత వేరే స్థితి ఉంది. కనుక చనిపోయిన తర్వాత మానవుడు ఏమవుతాడు, మానవుడు ఎక్కడుంటాడు అనే సంగతిని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. 2 చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? దేవుడు రాకడలో అక్కడ పై వచ్చిన మనం చూసాం కదా, 9వ అధ్యాయం 1వ వచనములో 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము భూమి మీద రాని ఒక నక్షత్రము చూచి తిని. అంటే 5వ బోర ఊదినప్పుడు జరిగే సంఘటన, 5వ బోర ఊదినప్పుడు జరిగే సంఘటనలో మిడతల దండు వస్తుంది, మనుషులు కొడతారు, మనుషులు కుట్టిన తర్వాత మనిషి 5 నెలలు బాధపడతాడు, బాధను భరించలేక చచ్చిపోతామని అనుకుంటాడు. అనుకున్నప్పటికీ మరణం అతనికి రాదట. మరణం పారిపోదని పడి చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు బలవంతంగా ఏకరిసినాయు. కొంతమంది తెలివైన ఉంటారు, అని పినాయిలు తాగుతారు, చచ్చిపోతారా? దోమల ముందు తాగుతారు, చచ్చిపోతారా? మాట్లాడరేటండి. హాస్పిటల్ తీసుకెళ్తారు, ఎన్ని వేలు వేస్తారు? సరదాగా మూతికి రాసుకున్నాడు అంతే. అలాగా సరదాగా తాగితే మూతిని శుభ్రంగా కక్కిచ్చేశారు, 60,000 వేసారు. దేవుని స్తోత్రం. ఎవరు తిన్నాయి? కనుక ఇలాగ ఎంతో మంది కుటుంబాల విచ్ఛిన్నమైన పరిస్థితులు గలవారు ఉన్నారు. ఇది ఇంటి విషయాల గురించి చెప్పడంలే, దేవుని రాకడ సమయంలో జరగబోయే విపత్తును గురించి, జరగబోయే సంగతిని గురించి, ఆ రాకడలో మిడతల దండు వస్తుంది, మనుషులు కొడతాయి, 5 నెలలు బాధపడతారు. దేవుని స్తోత్రం. ఆ మిడతల దండు చేతికి చెక్కకుండా ఉండాలంటే, వాటి కుట్టికి మనం కుట్టించుకోకుండా ఉండాలంటే, మనము దేవునికి రాకడ సమయంలో ఏం చేయబడాలి? మనం చెప్పాలి, ఏం చేయబడాలి? ఎత్తబడాలి. ఒకవేళ మన నొదటి మీద పరిశుద్ధాత్మ అనే ముద్ర ఉందనుకోండి, అవి ముట్టవు, కుట్టనే
పుట్ట. దేవుని స్తోత్రం గాక. చూడండి మాట అదే వాక్య భావన మనం చూస్తే యోబు గ్రంథానికి వచ్చండి. యోబు గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనం ఒక మాటను తెలియజేస్తున్నాడు యోబు. 3వ అధ్యాయం 21వ వచనం. వారు మరణమున చూడండి, జాగ్రత్త వాక్యం చదివితే చూడండి, దాసపడిన చూడండి వారు మరణము అపేక్షించదరుగు, దాచబడిన ధనము కొరకునట్ల దానిని కనుగొనుటకే వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి ఏం చేయడం లేదంట. ధనం ఉందని చెప్పి చాలా మంది చూడండి అక్కడ లంకి బిందులు ఉన్నాయంటే రాత్రి పగలు ఏం చేస్తారా మాట్లాడేటమ్మా. ఎవరికో ఒకటి దొరికినాయి అనుకుంటా, అక్కడ లంకి బిందులు దొరికినాయంటే ఇంక పొద్దున సాయంత్రం అందరూ ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. వారు ధనము ఉందని తవ్వితేనే గాని వారికి ధనము దొరకలేకపోతుందంట. అలాగే మరణము అనగా చనిపోదామని అనుకుంటున్నారు కానీ వారికి మరణము దొరకడం లేదు. చచ్చిపోరు. ఎప్పుడు? బాధ అనిపించడం కొరకు వారు ఉన్నారు, శ్రమ అనిపించడం కొరకు వారు ఉన్నారు. ఇప్పుడు సుఖంగానో దేవుడిని లెక్కలేని వాడుగానో సుఖానుభావులుగానో దేవుడి మీద తిరుగుబాటు చేసి మందిరానికి ప్రార్థనకి దైవజనికి లెక్కలెక్కడ తిరిగేవాడు ఇదిగో భయంకరమైన స్థితి ఒకటి ఉంది. అది ఎవరుడైనా విశ్వాసులైనా ఎవరైనా దేవుని చిత్తాసరిగా లేకపోతే ఆ మిడతల చేత కుట్టించుకునే ఒక రోజు ఉంది. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు కూడా రక్షించినాడు. అప్పుడు దేవుడికి మొర్ర పెట్టిన దేవుడు కాపాడు. ఎందుకంటే సమయము అయిపోయింది, ఇచ్చిన సమయం అయిపోయింది. ఇంకొక మాట చూస్తే ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా గ్రంథంలో కూడా చాలా చక్కటి విషయం మనం చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు నేను తోలు వేసిన స్థలమును అన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశమును ఆచని శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదరు. సైన్యమునకు అధిపతికి యెహోవా వాక్కు ఇదే. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు సృజిస్తే వీరందరూ మాత్రం ఏం చెడ్డ పనులు చేసి దేని కోరుకుంటున్నారు? వీళ్ళందరూ మరణాన్ని కోరుకుంటున్నారు. అందుకే పాపం వల్ల వచ్చు జీతము, చెప్పండి, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణమును జయించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చి ఆ మరణపు ముళ్ళని విడిచేశాడు. అందుకే మనలో ఏముందంటే జయముంది కానీ మనకి ఏమి లేదు, మరణము లేదు. ఈ భౌతికంగా ఈ మరణం ఉందేమో కానీ దేవుని బిడ్డలకు ఆత్మ సంబంధమైన మరణము లేదు. ఎప్పుడు ఈ లోకములో యేసుక్రీస్తు దేవుడు గాను రక్షకుడు గాను అంగీకరించి ఆయన నామములో బాప్తిజం పొంది వాక్యములో ఉన్నట్లుగా నెరవేర్చుకుంటూ ఆయన రాకడికే నిరీక్షింపబడి వేచి ఉన్న వారికి రెండవ మరణము ఉండనే ఉండదు. యేసులో ఉన్న వారికి ఎప్పుడు జయమేదేమో. స్తోత్రం చెప్పండి. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. జయమున్నది, జయమున్నది, జయమున్నది నాకు. జయమున్నది, జయమున్నది, జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు
ఉన్నది. హల్లెలూయా. రెండు చేతులు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇంతమంది ఉన్నట్టు స్తోత్రం చెప్పమంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు ఉండాలి. నోరు తెరిచి ఏం చేయాలి? గట్టిగా టిఫిన్ చేశారా? ఒక్కొక్కరు అడిగితే ఏం చెప్తారు? ఇవాళ మా ఇంట్లో పెసట్లు అని అంటారు ఒకరు. ఆమె ఈరోజు నీ టిఫిన్ ఏంటి? నాకు ఇవాళ పూరి తినొచ్చానని ఒక అమ్మ అంటారు. ఆమె ఏం తినొచ్చానండి? ఇంట్లో దెబ్బ రొట్టె వేసుకుని వచ్చానండి, సగం తినే వచ్చాను, సగం అయిపోయింది, అంతా తిందాం అనుకున్నదంట. పోనీ ఉపవాసం ఉన్నావు, పోనీ నీరసంగా చెప్తామండి లేదు కదా. నేను ఉపవాసం ఉన్నావా? మాట్లాడేటండి. ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉండడం మంచిదే, దేవుని స్తోత్రం కలిగిన. అప్పుడు లేనప్పుడు నీ స్వరం ఎలా రావాలి? 300 ఎత్తలని చేయి కొట్టండి అంటే డ్యాన్స్ చేసి మరీ చెప్పేది. ఏమా ఎవరైనా పార్టీ నాయకులు వచ్చారు 300 కూలి పని చెప్పిన ఇస్తున్నాను అన్నాను అనుకోండి, ఆ అమ్మగారు ఇంక పట్టుకోలేము ఇక్కడ. అదే దేవుడి సన్నిధికి వచ్చి మనం స్తోత్రం చెప్పండి అమ్మంటే కాలతో తప్ప మాట బయటికి అబ్బే స్తోత్రం చెప్పండి గట్టికి. ఇప్పుడు అది ఇలా సౌండ్ చెప్పినప్పుడు దేవుడు ఆత్మ ఏం చేస్తుంది? మన మధ్యన ఆత్మ ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతాం. చూడండి 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంకి వచ్చేయండి. 16వ వచనంలో చూస్తే అక్కడ అన్నాడు, చూడండి 15, 16, 17 వచనాలు కలిసి ఉన్నాయి. భూరాజులను, గనులను, సహస్రపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రికుడును, కొండ గృహములలో, బండ సందులలో దోక్కుని సింహాసనాసుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదేవుడ వచ్చును. దానికి తార చాలని వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను మరుగు చేయడి అని పర్వతములో బండతో చెప్పుకుందరు. స్తోత్రం. ఆ దినమంతా దేవునికి రాకడ సమయంలో మరణము కొరకు పరిగెడుతూ జనందరూ కూడా బండ సందుల్లోకి పరిగెడతారంట. ఆ దిన పర్వతాలు ఆగవు, మెట్టలు ఆగవు, ఏమి ఆగవు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ రోజు నప్పిన దేవుని ఉగ్రతలో దినమున ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడగలడు? ఏ మనుషులు నిలబడతాడు? ఏ మనుషులు నిలబడలేడు. ఏ జాతీయుడు నిలబడలేడు. ఏ మతస్థుడు నిలబడలేడు. దేవుడు ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతలో మనం పాలు పప్పులు పొందకూడదని ఈ రోజు భక్తి చేస్తుండే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరికి దేవుడి సన్నిధి ఎటకారంగా ఉండొచ్చు, కొందరికి దేవుడు అంటే ఎటకారంగా ఉండొచ్చు, దేవుడు అంటే హాలనగా ఉండొచ్చు, కొందరు అవమానంగా మాట్లాడచ్చు, కొందరు వారు ఇష్టానుసరంగా మాట్లాడచ్చు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజును రొమ్మి గుర్తుకుని ఏడ్చిన ప్రయోజనం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దినమును తప్పించబడాలంటే, దేవుని ఉగ్రతకి మీరు పాత్రలు కాకుండా ఉండాలంటే, ఆ దేవునికి రాకడ సమయంలో ఆయన వచ్చేటప్పటికి సిద్ధపాటు కలిగి ఉండి, ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి, ఆయన కొరకు నిరీక్షణ కలిగిన దానిగా ఉంటే ఆ ఉగ్రత నుంచి ఏం చేయబడతామో తప్పించబడతాదేమో. స్తోత్రంగా. హల్లెలూయా. ఇలాగ మనం చూస్తే చావాలని ఆశించుచున్నప్పటికీ ఆత్మహత్యలు చేసుకోవాలన్నా వారి పైన ఆత్మహత్య చేసుకోలేరండి. మేము స్తోత్రం. ఇప్పుడు అయితే పిన్న చచ్చిపోవాలంటే చచ్చిపోతాం. దేనికి సావు? సావు దేనికండి? మరణం దేనికండి? మరణం దేనికండి? ఎవరు చచ్చిపోతారు? ఆత్మ చచ్చిపోద్దా, శరీరం చచ్చిపోద్దా? చెప్పలు గట్టిగా. శరీరము, ఆత్మకు సావుందా? ఆత్మకు సావు లేదు. ఆత్మకు చావు లేదు. ఆత్మ చావు చచ్చిపోదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి?
చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? దినం చేస్తే అక్కడికి వస్తుందా? దినం చేస్తే అక్కడ ఎవరో గుడికి వెళ్ళినమ్మంటుంది. ఆవిడ ఊపుద్ది, ఇలాగ ఊపుతుంటే అమ్మా ఆవిడ పట్టేసుకుంటే కథల్లో మెదల్లో మండు మొక్కలా కూర్చుంటుంది. వీడు కూర్చోగానే ఆ తిరుగుతానంటుందా, దాని అక్క చూస్తుంటా, తిరుగుతానంటుందా, దాని అక్క చూస్తానంటుంది. ఇంక మాట ఆగలేక దగ్గరికి వెళ్ళి ఓయ్ చేముడు కాలుముడు దేవుని స్తోత్రం కాలుముడవే చెప్పు. ఎలాగానే ఆవిడ చూసి ఎవరు కావాలి, ఏం కావాలి, ఏం పెడతా పోతావో అని మొదలుతుంది. ఏలకండి దేవుని స్తోత్రం. ఈరోజు కొంతమంది రేపు పొద్దున వెళ్తారు ఎక్కడికి? సమాధులు ఎవరైనా ఉంటారండి? చెప్పాలి. కానీ చంద్రగా సమాధులు ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ రేపు పొద్దున మాత్రం వెళ్తారు. ఎందుకు వెళ్తారండి? ఎవరు ఉండరు కూడా, ఉండరని తెలుసు కానీ వెళ్తారు. కానీ వెళ్తారంటే వాళ్ళకి ఏమి లేదు. అదే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేరని కూడా తెలిసి వెళ్తున్నాం అంటే అది ఆచారమా కాదా? పోనీ ఉన్నారని లేస్తే పోయిన సంవత్సరం లేపేసింది, మళ్ళీ ఎన్నిసార్లు లేపుతుంది ఏంటి? కనుక చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు అని దేవుడి యొక్క వాక్యములు ఎక్కడ ఆధారాలు లేవు. చచ్చిపోయిన వాడు ఈ భూమి మీద రావడానికి అధికారము లేదు. అలాగే నమ్మావా? చచ్చిపోయిన అమ్మ వచ్చింది, చచ్చిపోయిన అమ్మ వచ్చింది, ఆవులాగా ఉంది, ఆవులాగా మాట్లాడుతుంది, ఆవులాగా చేస్తుంది చేష్టం. ఎందుకంటే సాతాను ప్రేణిదైన మనుష్యుల యొక్క కోరిక, తన యొక్క కోరిక తీర్చుకోవాలంటే ఆ మనిషి వలె నటిస్తుంది. స్తోత్రం. దేవుడు వాక్యం చెప్తున్న మన్నైనది చెప్పాలి, మన్నైనది మన్నులోనికి వెళ్ళిపోవాలి. దేవుడు పంపించిన ఆత్మ అది అంతే. మళ్ళీ ఇటు తాగిపోతాడండి, ఈవిడ వ్యభిచారండి, ఈడు అబ్బాయి గుడికి రాలేదని, గుడికి వచ్చినా రాకపోయినా తీర్పు దినాల వరకు దేవుడు పిలిచిన ఆత్మలని కూడా ఎక్కడికి పోవాలి? చెప్పాలి గడి చెప్పండి. ఇప్పుడు పిన్న మీరు అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు ఊగుతుందనుకో, ఎదుగు వచ్చి పో అనాలి, అంతేగాని దామ్మ ఏం కావాలి? కొంతమంది కార్యం చేస్తే గుడికి వచ్చేది మూలన ఆకులు వేస్తుంది, ఫోటో దగ్గర పెడుతుంది, పొలా పెడుతుంది, బూడి పెడుతుంది, కోడి పెడుతుంది, ఆ ఆకు దగ్గర పాట కూడా పో పెడుతుంది. ఎందుకు విషయం చెప్తున్నా? ఫోటోలోనే మనిషి వచ్చి తింటాడా? మా అయిపోయాక ఎన్ని అయ్యో మా ఇంట్లో దెయ్యం ఉన్నది అంటారు. ఒకవేళ పెట్టి తినేసారంకండి ఏమంట? ఒకవేళ పెట్టి అన్ని తినేసిందండి, కార్యం చేసిన తర్వాత తినేసి దాంట్లో ఉంటుందా ఎలక నుంచి? తింటారని కదా పెట్టా, ఏం తినేసిందో తిందా? అయ్యి మళ్ళీ ఏగలెట్టేయాలి, పురుగులు ఆలేయాలి, మళ్ళీ చేమలు పెట్టేయాలి, కొంపు వచ్చేయాలి, బయట పాడేయాలి. ఇవన్నీ కూడా ఆచారాలు. మనం ఇవేమి చెప్పండి, ఏమి చెయ్యొచ్చా చేయకూడదా? గడి చెప్పాలి, చెయ్యొచ్చా చేయకూడదా? చేతులేసి నాకవా చీలేదా? చెయ్యి నాకు అంటలేదు సుమా, చీలేదని చేసి ఏది నాకు అనుకుంటుందా అమ్మాయి? ఆ పచ్చడే స్తోత్రం చెప్తా. కనుక ఇప్పుడు చెయ్యి అమ్మా. పొద్దున ఆవిడ పంపించింది, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేసుకుని తినొద్దని అండవలే సుమా, తినాలి. ప్రతి దాన్ని ఏం చేయాలి? తినాలి. కానీ దాన్ని ఏం చేయకూడదు? విగ్రహ ఆరాధన. అదే స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, నిద్రపోతలు చెప్పండి. అది పాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఏం చేయాలి? వినాలి, విని ఏం చేయాలి? చెప్పాలి. అంతేగాని సేలో పిన గొట్టు మీద ఆమె వేసినట్లుగా వెనకాల వేసుకుంటూ పోకూడదు. ఇప్పుడు దేని గురించి మనం చెప్పుకుంటున్నా? చచ్చిపోయిన వాడు ఎవడు కూడా భూమి మీదకి వస్తాడా రాడా? రాడని తెలిసి కూడా వాటి అందు నమ్మకం ఉంచావనుకో, వాక్యం పట్ల, దేవుడి పట్ల, భక్తి పట్ల నీకు సరైన అవగాహన లేదు. నీకు ఎవరు కనబడినా, ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు భయపెడుతున్నా ధైర్యంగా నిలబడి నువ్వెవరు ఏం చేయాలి? అది మండోడు అంటే రాజైనా లొంగుతాడంటే దేవుని స్తోత్రం చెప్పండి. మండోడైనా రాజైనా రాజు ఏం చేస్తాడు? అప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడ్డా దెయ్యం కాదు, ఏదైనా నీ ముందు నిలబడతాడు. దేవుని స్తోత్రం. అల్లిపోయానుకో అది నీలోనికి వచ్చాను, అల్లిపోయానుకోండి నీ జన్మ వచ్చాను.
చీకటిని చూసి భయపడి పొద్దున్న జ్వరం వచ్చేది కొంతమందికి. కొంతమంది చీకటిలో ఒంటరిగా బయటికి లేగడానికి కూడా భయం. ఎందుకు? పొద్దున్న రాత్రి కరెంట్ లేదు, ఇంట్లోంచి బయటికి తిరగడానికే. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెట్టుంటా ఇంట్లోనే. కరెంటు పోతే పిల్లలు అవా స్విచ్ చేసిరా ఆ పొట్టు లోపలికి వెళ్ళంటే నాకు భయం అంటది. కనుక దేవుని బిడ్డకి ఏముండకూడదు? భయం ఉండకూడదు. ఇక్కడ దేవుడి బిడ్డలు బిడ్డ ఆచారం నమ్మడం కాదు, దేవునికి వాక్యం ఏమి చెప్తుందో దాన్ని చేస్తేనే, దాని ప్రకారం ఉంటేనే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలం. అంటే మరణము పిన చచ్చిపోదాం అనుకున్నా ఆ రోజు పిన చచ్చిపోవడానికి అవకాశం ఉండదు. మరణమును చూసి పారిపోతాది. మనుషులు కొండల్లోకి గృహంలోనికి పరిగెడతారు. వారు మరణము పిన ఆ ఉగ్రతని ఎవరు నిలవజాల లేరు. దేవుని స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తండి, హల్లెలూయా. అందుకే పిన సమయం ఉండగానే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం చేయాలి చెప్పండి? చాలా మంది సమయం ఉండగానే ఏం చక్క పెట్టుకోవాలంట? ఇల్లు చక్క పెట్టుకో. సామెత అలవాటు అయిపోయింది కనుక ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటి అర్థం? బతుకుండగానే అది చచ్చిపోయిన తర్వాత అంచేద్దాం ఇంచేద్దాం సుఖమే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటారో బతుకుండగానే రెండు ముద్దలు పెట్టాలి, కొంత కూర వేయాలి, ఏనే ఒక టీ చుక్క ఇవ్వాలి, అప్పుడప్పుడు టీ పెట్టాలి. అమ్మనైనా బావైనా అక్కైనా చెల్లైనా ఎవరినైనా అత్తగారినైనా తల్లినైనా ఏం చేయాలి? కొంతమంది కాళ్ళు ఉంటారు, అమ్మ రాకుండా కొట్టు ఇంకా మా అమ్మ వస్తుంది మార్కెట్కి వెళ్ళి కాటర్లు చెప్పి ఒక కేజీ పుట్టరు అంటది. అత్తగారు పక్కన ఉన్నా సరే టీ ఇవ్వదు, సారు ఇవ్వదు. అలాగని చెప్పి అత్తగారు అన్నాడు కదా సుమా, అత్తగారేమో కూతురుని చూస్తుంది, ఇంక కోడలని చూస్తుంది. అది అత్తగారు కూడా కోడలు కూతురులాగా చేస్తే కూతురులాగా కోడలు చూస్తుంది. ఎందుకు చూస్తారంటే పెన్షన్ తీసుకుంటుందని ఒక అమ్మ అంటే పెన్షన్ తీసుకుని 4 ఏళ్ళు తీసుకుని కూతురికి పోతుందంట. పెన్షన్ అంతా ఇవ్వడం మళ్ళీ తిరిగి వస్తుందంట. వీడమ్మ ఎలాగెలా తిరుగుతున్నా కోడలు కనీసం వద్దని ఎడుతుంది అంటుంది. ఎందుకు ఎడుతుంది? ఆ 4 ఏళ్ళకు ఒక 20 రూపాయలు ఇస్తే చూడదా స్తోత్రం కాక. కూతురికి పెద్ద డంగం లేదు సుమా, కూతురికి పెట్టాలి, కోడలికి పెట్టాలి, వీడు అల్లుడికి పెట్టాలి, కొడుక్కి. చాలా మంది మా అల్లుడే వెళ్ళగానే బస్ స్టాండ్కి ఏం వేసుకుని వచ్చాడు? బండి వేసుకుని వచ్చేసాడు. తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చు ఊరంతా సాడింది. కొడుకు అక్కడి నుంచి తీసుకొచ్చిన సరే కొడుకు కోసం ఒక్కసారి కూడా చెప్పదు. చెప్పుద్దా? అబ్బే బాగోలేకపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళంటే అదే అల్లుడు వచ్చి అత్తగారు బాగున్నారా అంటే నా అల్లుడు ఫోన్ చేశాడు డబ్బులు వేస్తాను అయితే వేయలేదు. ఆడి కోసం ఎంత పొడుగు చెప్పు. దేవుని స్తోత్రం కలండి. దగ్గర చూస్తే పిల్లాడు చూస్తాడు ఎక్కడో ఉన్నాడు చెప్పుద్ది. దేవుని స్తోత్రం. 3 నెలలకు 6 నెలలకు వెళ్తే పిల్ల పొద్దున సాయంత్రం పొద్దునేమో కోడి కోసం సాయంకాలం శాప కూడా జరుగుతాయి. అయ్యమ్మ వెళ్ళాడు కానీ వాళ్ళు ఎంత బాగా చూసాడు అంట. మరి ఇక్కడ కొడుకు అనిసారి చూసిన అది కొడుకు పొడుగేమే అబే ఉండ. దేవుని స్తోత్రం చెప్పడు. మా పాటలు భలే చెప్తుంది అనుకుంటున్నారు. 2 చేతులు దేవుని స్తోత్రం. కనుక ప్రేమించాలంటే మనము కూడా వారికి తగినట్లుగా ఏం చేయాలి? వారి పిల్లలే, కూతురి పిల్లలే కాదు కొడుకు పిల్లలను కూడా చూడాలి. చాలా మంది వ్యత్యాసం అక్కడే కనపడుతుంది. అందుకే వాళ్ళు కూడా చూడలేకపోవడానికి కారణం దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకున్నంతలోనే ప్రేమను చూపించు. ఒకవేళ ఏం పెట్టలేను కదా వాళ్ళు సహకారంగా ఉండు, అత్త వాళ్ళు వెళ్తుండు మాట్లాడుతుండు, ప్రేమ పెరిగింది. అంతేగాని ఇప్పుడు ఎవరికి సంబంధం లేనట్టు జీవితాంతం పోయేదాకా సంబంధం ఉండదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే బిడ్డ, ఆ దినమున బిడ్డ నువ్వు ఎవరినైనా చూడాలి చేయాలంటే చచ్చిపోయిన తర్వాత 10 లక్షలు ఖర్చు పెట్టినా 10 లక్షలు పెట్టి బిడ్డ గారు బూరు జాయింట్ దమ్ బిర్యానీ ఈ ఎవరికి కావాలి? దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? బతుకుండగానే వాళ్ళని చూస్తే ప్రేందిన 4 రోజులు ఈ పేరు చెప్పుకుని బతుకుతారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీరు 7వ వచనం చూడండి. 7వ వచనంకి వచ్చేయండి. ప్రకటన గ్రంథాలు ముగించేసుకుందా.
7వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుంటున్నా. చూడు ఏమంటాడు, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రమును పోలి ఉన్నవి, బంగారు వలె మరియు కిరీటములు వాటికి తల మీద ఉండెను, వాటి ముఖములు మనుషుని ముఖం వంటిగా ఉన్నాయంట. దేవుని స్తోత్రగానే గాక. చూడ మిడతలు ఎలా ఉన్నాయి చెప్తున్నాడు. ఆ మిడతలు ఇప్పుడు ఏ రూపముగా ఉన్నాయి చెప్తున్నాడు. ఆ మిడతలకు రూపము యుద్ధమునకు సిద్ధపడినట్లుగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం. యుద్ధానికి చూడండి సైనికుడు ఏ విధంగా వెళ్తాడో ఆ సిద్ధపాటు ఎలాగైతే ఉందో అలాగ ఉందంట. ఎవరి ఆ మిడతల యొక్క ముఖం. ఇంకా మన జగన్ సిద్ధపాటు ఆ విధంగా ఉంది. ఇంకేం చెప్తున్నాడు, గుర్రములు పోలిన ఉన్నవి, బంగారపు ఆ మెరియట వారికి కిరీటములు తల మీద పెట్టి ఉండేను, వాటి ముఖము మనుషుని యొక్క ముఖము వలె ఉన్నదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యుద్ధమునకు వెళ్ళిన గుర్రముల వలె పోలి ఉన్నట. రెండోది ఇప్పుడు ఉందని ఇంకెలా ఉన్నాయంట, వాటికి కిరీటము బంగారు కిరీటం పెట్టుబడి ఉన్నాయంట. ఇంకెలా ఉందంటే వారి పోలిక ముఖము ఎలా ఉందంట, మానవుని పోలి ఉన్నవి. చూడండి ముఖము చూస్తేమో మనిషిని వలె ఉన్నది, ఆకారము చూస్తేనేమో తేలు బట్టి కొండములు వంటి తోకలు వాటికి ఇవ్వబడి ఉన్నవి. అవి మీరు యుద్ధానికి వెళ్ళినట్లుగా మనుషులు కొట్టడానికి వెళ్తున్నాయి. అమ్మా ఎలాగా మనుషులు కొట్టడానికి వెళ్తున్నాయి. తేలైతే మనం ఏదైనా పిన తుప్పట్టుపోయి ఏదైనా పాత ఏమైనా తేస్తే అందులో దాగును కొడతాయి. ఈ దాగును కుట్టే తేలు కాదు ఇవి. దేవుని స్తోత్రం. కనబడితే కుట్టేస్తుంటామాట. దేవుని స్తోత్రం. అప్పుడు మందు షాపుకి వెళ్ళి మందు వేసుకునే పని అవుదా? అప్పుడు ఇప్పుడు నాటు మంచి దగ్గరికి వెళ్ళి నాటు మందు వేసిన పని అవుదా? ఇలా ఎవరి పని ఏమాడ మందు పని చేసి దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగబోతున్నవి అన్నీ కూడా పిన రాకల సమయంలో 5వ పోర ముదినప్పుడు ఈ మిడతల తండ్రి లోకములో ఉన్న మనుషుల మీదకి కుట్టుటకు యుద్ధములకి సిద్ధమైనట్లుగా ఉన్నవి. వాటికి కవచములు ధరింపబడినట్టు బంగారు కిరీటములు వాటికి పెట్టబడి ఉన్నవి, మనిషిని ముఖము పోలిన వాటి ఉన్నాయి. ఇంకా కింద జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏస్కెల్ గ్రంథములో చూస్తే 2వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేయండి. ఈ మిడతలు ఊపైన ప్రతి ఒక్కరిని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. చాలా సంగతులు చూస్తే ఇవి దురాత్మలు దయ్యములై ఉన్నవి అని చెప్పి అగాధములో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వీటి అన్నిటికీ అధికారి ఎవరంటే సాతాడు అధికారంగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం. వీటితో పాటు ఈ మిడతలతో పాటు కొన్ని దురాత్మలు సైతాన్ని కూడా ఏం చేయండి ఈ లోకంలో పని చేసి వాటిని బంధించడానికి ఒక విధమైన బిలములోనికి వాటిని దాచిపెట్టలేక మనం చదువుతారా? హెస్కేల్ చదవండి. అవ చదువుతారా? హెస్కేల్ 2వ అధ్యాయం 4వ వచనం. 2 చదవమ్మా. వారు సిగ్గుమాలి వారును అమ్మా కఠిన హృదయములై ఉన్నారు. అది మనుషులు అప్పుడు ఎలా ఉన్నారంట, ఎలా ఉన్నారు? కఠిన హృదయం గలవారుగా ఉన్నారు. మనుషులు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు కదా. మనుషులు కూడా ఆ విధంగానే ఉన్నారు కదా. ఎంత చెప్పినా విననే వింటలేదు. బాగున్నప్పుడు రాడు, బాగోలేనప్పుడు ఇప్పుడు పరిగెట్టడానికి ప్రయత్నము చేస్తారు. ఆకార మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కనుక ఇవేమేంటి తెలుగు మనం చూస్తే బాధింపబడడానికి లేక విపత్తులకు వచ్చి ఈ యొక్క పీడ కుట్టడం అనేది సూచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చూడండి 9-8 మంది ఆలోచన చేస్తా అన్నాడు. 9వ అధ్యాయం 8వ వచనం ఏమని, 8వ వచనం చదువుతావా? స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఇవ్వబడును, వాటి పండ్లు సింహము కోరల వలె ఉన్నది. స్తోత్రం. అమ్మా వీటి ముఖం ఎలా ఉందంట, మానవుడు పోలి
ఉన్నాడు. రూపము చూస్తే తేలు వంటి కొండము వేయబడింది. వాటికి శిరస్సు పైన ఏం పెట్టబడింది? బంగారు కిరీటాలు పెట్టబడి ఉన్నాయి. యుద్ధానికి సిద్ధమైనట్లుగా లోకం మీద పంపబడి మనుషులు చంపడానికి చంపడం కాదు కానీ బాధింపబడిన వాటికి అధికారం. దీనికి ఇంకా పోలికేంటి? స్త్రీకి తల వెంట్రుకలు ఉన్నాయే, ఆడవాళ్ళకి తల వెంట్రుకలు ఎలాగైతే ఉన్నాయో వీటికి కూడా ఏమున్నాయంట? తల వెంట్రుకలు ఉండని చూడ. స్త్రీ తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పళ్ళు సింహపు కోరల వంటి పళ్ళుల వలె ఉండండి. సింహం పళ్ళు ఎలా ఉంటాయి? మాట్లాడటి. సింహానికి కోరలు ఉంటాయా? మాట్లాడటి. దెయ్యానికి కోరలు ఉంటాయా? దెయ్యానికి 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 ఉంటాయా? ఉండవు. దేవుని స్తోత్రం చెప్పు. ఎక్కడ చూసావంటే దెయ్యానికి కార్లు అంటే ఏంటి? ఆ సీరియల్లో తెల్ల చీర కట్టుకుని ఇలా ఈకలిస్తే 2 కూరలు చూపించింది. ఇవన్నీ మనం చూసిరి, కానీ ఎక్కడ కూడా కూరలు ఉన్నట్లుగా మనం చూడం. ఇంకా కింద చదువుతాం చూడండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ వచనాన్ని ఇప్పుడు 2వ అధ్యాయం యోబేలు గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే 2వ అధ్యాయం 6వ వచనం ముళ్ళ తుప్పలలోను అయినను చూడు ఎవరి మధ్య ఉన్నారంట? మన ముళ్ళ వంటి మనుషుల మధ్యన, తుప్పల్ లాంటి వారి మనుషుల లాంటి స్వభావం గల వారి మధ్యన దేవుని బిడ్డలైన మనం ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండు అన్నట్లుగా ధైర్యపరుస్తూ యోబేలు ప్రవక్త ద్వారా చెప్తున్న మాట 2:6 మనం చూస్తున్నా. అదే వచ్చాన్ని 9వ వచనం కూడా మనం చదువుతాం. అక్కడ ఏమన్నాడు తెలుసా? మెరుపు వంటి మైమరుపులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు నట్టి విస్తారమైన గుర్రపు రథములు అని ధ్వనివలే ఉండేది వస్తుంది. ఇవి పరిగెట్టినప్పుడు అంటే ఎలా ఉన్నాయంటే దీని యొక్క ధ్వని గుర్రాలు చూడండి, కొన్ని గుర్రాలు పరిగెత్తే దాని సౌండ్ ఎలాగైతే వస్తుందో ఈ మిడతల తోడు పరిగెడుతూ సౌండ్ పిన అంత గట్టిగా శబ్దం వస్తుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ మాటలు 11వ వచనం కూడా చదివేసుకుంటే మూవ్ చేసుకుంది. ఇంకా చదవండి. 10వ వచనం చదువుతామా? అదిగో తేల వంటి కల వంటి తోకలను కొండములు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారము ఇవ్వబడును. అతను పాతాళపు దూత వంటి పైన రాజుగా ఉన్నాడు. అతని హెబ్రీ భాషలో వానికి అబద్దోని పేరు, క్రీస్తు దేశపు భాషలో వాటి పేరు అపోలో అనే పేరు. దేవుడు మొట్టమొదటి శ్రమను గతించును అని ఆలోచన చేస్తుంది. స్తోత్రం. ఇక్కడ చూడండి, వీటికి అధికారము కలిగిన వాడు ఉన్నాడంట. పాతాళానికి అధికారం గలవాడు. ఎవడో అధికారం గలవాడు? సాతాను. అక్కడ మరొక పేరుతో పిలుస్తాడు, అబోధోలని. ఇంకొకటి మాట చెప్తున్నాడు, గ్రీకు దేశ భాషలో వానికి అపోలియోను అనే మాట కూడా ప్రస్తావన తేబడుతుంది. ఏ పేరుతో పిలవబడినప్పుడా ఇక్కడ మాత్రం మనం చూస్తున్నది ఆ పాతాళపు దూత వంటి అధికారి గలవాడు ఎవరయ్యా అంటే ఇదిగో అపవాది అని మనకి కనబడుతుంది. ఇదిగో అక్కడ మనం చూస్తే నాశనము. 2వ పేరు ఏంటంటే నాశనం. 2 పేర్లకు అర్థం నాశనం అని అర్థం దేవస్తోత్రం. ఏ పేర్లకి? అబద్ధులు అనే పేరుకి, ఎక్కడ చెప్పిన అపోలియోను అనే పేరుకి. దానికి అర్థం ఏంటంటే నాశనము అని అర్థం లేవుస్తోత్రం. ఇలాగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మనిషిని నాశనము చేయవాడని మనకు తెలుస్తుంది. ఇంకా మనం ఈ యొక్క వాక్య భాగాలు మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాలు ప్రకటన గ్రంథం మనం చూస్తాము. 20వ అధ్యాయంకి వచ్చేయండి. 20వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3వ వచనం మనం చూస్తే 20వ అధ్యాయము మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అందుచండి అగాధము యొక్క తాళపు చెవి యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చిన చుచితిని. అప్పుడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఘట సర్పమును
ఆ పట్టుకుని 1000 సంవత్సరాల వాటి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇంకా జనములను మోసపరుచున్నట్లు అగాధమును మూసిదాని ముద్ర వేసను. అట్టు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడేవాళ్ళు. దేమోస్తోత్రం. ఇదంతా ఎవరి గురించి చెప్పబడుతుంది? అపవాదైన సాతాను గురించి చెప్పబడుతుంది. ఇంటికి వెళ్ళిన ఇంకా స్పష్టంగా చదవండి. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము 9వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసిన మాట ఏంటని ఆలోచన చేస్తే మిడతల దండు వస్తాయి. మిడతల దండుకు అధికారం ఇవ్వబడుతుంది. అవి మనుషులు కొడతాయి. ఆ మనుషులు 5 నెలలు బాధింపబడతారు, చనిపోవాలనుకుంటారు, మరణం వారికి దొరకదు. వారి ఇదంతా కూడా దేవునికి రాకడ సమయంలో 5వ బోర ఊదినప్పుడు జరిగే సంఘటన. ఈ సంఘటన నుంచి మనం తప్పించబడాలంటే ఇక్కడే సరైన భక్తిని చేసి ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయమున మనందరూ కూడా ఎత్తబడాలి. అలాగ లేకపోతే ప్రేమిలారా శ్రమల కాలం ఉంది. ఆ రోజు తప్పించేవాడు ఎవడు కూడా లేడు. దేవుడు కూడా తప్పించలేడు. సమయం ఉన్నప్పుడు ఆ సమయం చిత్తముగా నీవు రావాలి, చేరాలి. సిద్ధపాటు కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ వందనాలు, సజీవుడా నీ వందనాలు, గొప్పవాడా నీ వందనాలు, అద్భుతమైన కార్యాలు చేయవాడా నీ వందనాలు. అందరూ మనసును ప్రార్థించేయండి. ఏ వాక్యం గురించి వింటున్నావు, ఏ మాటల గురించి అయితే వింటున్నావో వాటికి పినిది ఇదిగో సమర్థమైనది అన్నట్లుగా చెప్తున్నాడు. బాధింపబడతావా, విడుదల పొందుతావా? మిడతలకు చిక్కుతావా, ప్రభు నమ్ముకుని సరైన స్థితిలో నడుస్తావా? మిడతల దండొచ్చే వేలైంది. ఆ రోజు బిడ్డ తప్పించుకోవలసిన మానవుడు ఎవడలేడు. ఆ రోజు బండల్లోకి కొండల్లోకి పరిగెడతాడు. కొండలు ఆగవు, బండలు ఆగవు, బండ సందులోని ఏది ఆగలు. ఆ రోజు పర్వతాలు కదిలే రోజు ఉంది. ఆ రోజు నక్షత్రాలు రానే రోజు ఉంది. ఆ రోజు భయంకరమైన స్థితి ఉంది. ఆ రోజు నీకు తప్పించబడ్డాడికే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయు. కాలము సమయము నాదేనంటే అనుకుంటున్నావా? రోజులన్నీ నాదేనంటే జీవిస్తున్నావా? కాలము సమయము నాదేనంటే అనుకుంటున్నావా? రోజులన్నీ నాదేనంటే జీవిస్తున్నావా? ఆ దేవుడు ముందర నిలిచే రోజుంది. ఆ దేవునికి నిలిచే రోజుంది. ఆ దేవుడు ముందర నిలిచే రోజుంది. ఆ దేవునికి నిలిచే రోజుంది. ఆగోవమ్మా పిలవమ్మా, ఆగోవయ్యా గట్టిగా చెప్పవద్దు. పిలవయ్యా కాలము సమయము నాదేనంటే అనుకుంటున్నావా? రోజులన్నీ నాదేనంటే దేవేస్తున్నావా? కాలము సమయము నాదేనంటే అనుకుంటున్నావా? రోజులన్నీ నాదేనంటే దేవేస్తున్నావా? జరుగుతున్న రోజులు కాదు నీవు కాదు, దారుణంగా దేవుడు నీకు ఇచ్చుచున్న ఏమను. జరుగుతున్న రోజులు కాదు నీవు కాదు, దారుణంగా దేవుడు నీకు ఇచ్చుచున్న రోజులు. వడివడిగా రోజులు పరిగెడుతున్నావు. చప్పట్లు గట్టిగా ఉద్దిగా నీకుండే తలుపు తెలిసి పిలవమ్మా. కాలము సమయము నాదేనట్టు అనుకుంటున్నావా? రోజులన్నీ నాదేనట్టు జీవిస్తున్నావా? కాలము
సమయము నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ ప్రేమిస్తున్నావా? నీ అంద చందాలు క్షణభంగురాలు నీకున్న మేడ మిద్దులు కాదు నీకు శాశ్వతాలు. నీ అంద చందాలు క్షణభంగురాలు నీకున్న మేడ మిద్దులు కాదు నీకు శాశ్వతాలు. నిత్యానందము లోకములేని లేదండి తీసుకోవరందరము కాపరం ఉండాలి. నిత్యానందము లోకములేని లేదండి తీసుకోవరందరము కాపరం ఉండాలి. ఆగలేదమ్మా ఆగే ఆగే పిలవమ్మా పిలవమ్మా. కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులండి నాదేనంటూ ప్రేమిస్తున్నావా? కాలము సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులండి నేనేనంటూ ప్రేమిస్తున్నావా? చూసాలా భూకంపాలు వరదల విపరీతాలు పరిశుద్ధ గ్రంథములు కడవారికి సూచనలు. చూసాలా భూకంపాలు పరిశుద్ధ గ్రంథములు లేదు అన్నారు. ఒక్క వరిలో అందరందరూ బికారులయ్యారు. నిన్నటి వరకు పడతాలేదని అన్నారు. ఒక్క గడిలో అందరందరూ బికారులయ్యారు. ఆగలే వల్ల కాలము సమయము రావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ రావేనంటూ ప్రేమిస్తున్నావా? కాలము సమయము రావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ రావేనంటూ ప్రేమిస్తున్నావా? సిద్ధపడి వారి కోసం పరలోక ద్వారాలు తెరిచి ఉన్న తలుపులు కలుగుతున్న స్వాగతాలు. సిద్ధపడి వారి కోసం పరలోక ద్వారాలు తెరిచి ఉన్న తలుపులు పలుకుతున్న స్వాగతాలు. సిద్ధపాటులో లేని వారికి పలుపక ద్వారాలు సిద్ధపాటులో లేని వారికి పలుపక ద్వారాలు. ఆగలేదన్నా కాలము సమయం రావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ రావేనంటూ ప్రేమిస్తున్నావా? కాలము సమయం రావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ రావేనంటూ ప్రేమిస్తున్నావా? కాలము సమయం రావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ రావేనంటూ ప్రేమిస్తున్నావా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు వేస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియందరి బిడ్డలారా, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకలో జరగబోతున్న సంభవాలను తెలియజేస్తున్నాడు. రేపని ఎల్లుండని ఏమీ అవడమలేదు. మౌనంగా ఉంది. కాలం అంతా ప్రశాంతంగా ఉంది. లోకమంతా ప్రశాంతంగా ఉంది అనుకున్నావేమో. మిడతల దండు వస్తుంది. అవి మనుషుల్ని బాధింప చేయడానికి ఒక్కొక్క తేలికొండ 5 నెలలు బాధింపబడే పరిస్థితులకి ఆ దినమున చచ్చిపోతామనుకున్న మరణము నిన్ను చూసి పరుగు చేస్తుంది. చచ్చిపోతాను అలా చావు లేని స్థితిలో బాధింపబడే సమయం రాబోతుంది. ఇది ఇప్పుడు సంగతి చెప్పడం వల్ల, ఇప్పుడు జరుగుతున్న సంగతి గురించి దేవుడు మాట్లాడటంలే. ఆయన రాకడు 5వ మూడవ జరిగే సంఘటనలు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన రాకడ సమీపమాలలో సిద్ధపడి కలిగి ఉంటారు.
పాపములోనే జీవిస్తావా? పాపాన్ని విడిచి రానంటావా? ఒక్కరిని పాలవుతావా? మారు మనసు పొందుతావా? ఆయన పునర్రాకడ సమయంలో శ్రమల పాలవుతావా? ఇదిగో ఆయన ఎందుకు వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది ఆయన బిడ్డగా చేర్చబడతావా? లేకపోతే నీ ఇచ్చా నరకానికి దగ్గర అవుతావా? ఓ యమన బిడ్డ, నీ యమన కాలము జాగ్రత్త. ఓ యమనస్తుడా, నీ యమనము జాగ్రత్త. ఓ విశ్వాసి, నీ విశ్వాస జీవితము జాగ్రత్త. హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఏదో అల్లాటప్పంగా, ఏదో ఎటకారంగా, ఏదో వెళ్ళి రావాలి, ఏదో ఆచారంగా, ఏదో అలవాటు ప్రకారంగా మందిరానికి రావద్దు. అలాగా భక్తి చేయడం వల్ల ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలు ఖచ్చితమైన భక్తి చేయాలి. దేవుని వాక్యానికి లోబడాలి, దైవజనికి లోబడాలి, వాక్యమును ప్రకారంగా నడవాలి. లోకముల సంఘాల వైపు చూడకు, లోకముల సంఘ ఆచారాల వైపు చూడకు. దేవుని వాక్యం ఏది చెప్తుందో అది చేయి. భక్తి కావాలి, ఆచారము కాదు. భక్తి కావాలి, పండుగ కాదు. చాలా మంది ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నారు. లోకములు అనుసరించే భక్తి చేస్తున్నాడు. లోకములు ఉన్నవి అనుసరిస్తూ భక్తి చేస్తున్నారు. మనం పర సంబంధమైన వాటిని చూసి భక్తి చేస్తున్నాం. పరలోకమున్న దేవుని చూచి ఇదిగో పౌలంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనంటున్నాడు. మనము ఆయన పోలి నడుచుకుందాం. మనము ఆయన పోలి నడుచుకుందాం. ఆయన ఎలాగ నడిపించాడో అలాగ నడుద్దాం. ఆనాడు భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారు అలాంటి భక్తి చేయాలి. ఏలియాని గురించి మాట సెలవిస్తుంది. ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగినది. ఏలియాతో అంటే ఏలియా గురించి మాట్లాడుతూ ఏలియా నీలాంటి మానవ స్వభావం గలవాడే అని. వాళ్ళేమి దేవుని నుంచి వచ్చిన వారు. ఇదిగో మనము కూడా కార్యము చేయగలము. దేవుడు తలుచుకుంటే మనకు కూడా వాడుకోవడానికి సాధారణమైన విషయమేమే కాదు. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను వాడుకో, నీ పని బట్టిగా వాడుకో, ఒక పాత్రగా వాడుకో, ఒక పాట పాడేదానిగా వాడుకో, ఒక ప్రార్థన చేసేదానిగా వాడుకో, నీ పరిచయం చేసేదానిగా వాడుకో, నీ సువార్తను చేసేదానిగా వాడుకో అని చెప్పి ప్రభు ప్రార్థించింది. దేవానికి బిడ్డలు ఎత్తబడిన వాక్యమును హెచ్చరించబడిన మాటలు బట్టి నీ బిడ్డలు సంధించి బలపరచ నడిపించు. యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్.